వాణిజ్య ప్రయాణంలో మరో ముందడుగు పడింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ECTA అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. ఇది ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన బ్రిటన్లో భారత ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలు లభించబోతున్నాయి. అదే సమయంలో పలు ప్రీమియం బ్రిటిష్ ఉత్పత్తులు భారత కొనుగోలుదారులకు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు ప్రధాని మోడీ. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 3 ఏళ్ల పాటు సాగిన చర్చల తర్వాత గతేడాది జూలై 25న కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం భారత్ కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇది మోడీ ప్రభుత్వ హయాంలో కుదిరిన 6వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. అంతకుముందు మారిషస్, UAE, ఆస్ట్రేలియా, EU, ఒమన్లతో ఈ తరహా ఒప్పందాలను మన దేశం అమలు చేసింది. UK ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, తగ్గుతున్న డిమాండ్ వంటి సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందం భారతీయ తయారీదారులకు తమ ఎగుమతులను వైవిధ్యపరుచుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. CETAతో భారత్, UKల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సేవల రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. UK ఇప్పటికే భారత్కు 5వ అతిపెద్ద వస్తు ఎగుమతి గమ్యస్థానంగా ఉన్న మనం మొత్తం దిగుమతుల్లో దాని వాటా కేవలం 1% మాత్రమే ఉంది. తాజా ఒప్పందంతో మరింత సమతుల్యమైన వాణిజ్య ఒప్పందానికి అవకాశం కలగనుంది. UKకు జరిగే మన ఎగుమతుల్లో దాదాపు 99% సుంకం రహిత ప్రవేశం లభించనుంది. దీనివల్ల బ్రిటన్ మార్కెట్లో గతంలో దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న వేలాది భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు ఎలాంటి పన్నులు లేకుండా ప్రవేశించగలవు. యూరప్, చైనా వంటి ఇతర పోటీ దేశాల ఉత్పత్తులతో పోలిస్తే భారతీయ వస్తువులు మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటాయి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపై సుమారు $120 బిలియన్ చేరుకునే అవకాశం ఉంది. రెండు 2025-26లో బ్రిటన్తో భారత వాణిజ్యం 8.62% పెరిగి $25.12 బిలియన్ చేరుకుంది. ఇదే ఏడాదిలో ఆ దేశం నుంచి $1 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అందుకుంది. దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రమ కేంద్రీకృత రంగాలైన వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడి భాగాలు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు ఈ సుంకాల తొలగింపు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందనున్నాయి. గతేడాది ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. వికసిత్ భారత్ 2047 సాధనలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. దేశంలోని రైతులు, కార్మికులు, MSMEలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ये समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है. एक और भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को UK में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए UK की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और MSME सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा. ఈ CETA కేవలం వస్తువులకై పరిమితం కాలేదు. భారత IT కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, అకౌంటెంట్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యా సేవా ప్రదాతలకు UK మార్కెట్లోకి ప్రవేశం సులభతరం కానుంది. ఈ ఒప్పందంలో 137 సేవా ఉపరంగాలున్నాయి.
అంతేకాకుండా డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనే నిబంధన భారత నిపుణులకు ఎంతో మేలు చేయనుంది. దీని ప్రకారం యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారత ఉద్యోగులు 5 ఏళ్ల వరకు 2 దేశాల్లోనూ సామాజిక భద్రతా చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఒప్పందాన్ని భారత చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యున్నత ప్రమాణాలు గల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమని అభివర్ణించారు భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్. 2 పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్తును నిర్దేశించే ఆర్థిక నిర్మాణానికి ఇది ఒక మైలురాయి అని తెలిపారు. So I think it's quite an inclusive agreement which provides for our farmers, fishermen, workers, and even women entrepreneurs, youth, startups, and MSMEs. They also receive improved access to global value chains. Professionals also benefit with very enhanced and predictability mobility commitments and recognition opportunities. So all in all, it is a win-win proposition for both sides. ఈ ఒప్పందం ద్వారా మన దేశంలోకి బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే సాల్మన్ చేపలు, గొర్రెపిల్ల మాంసం, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కాస్మెటిక్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, షేవింగ్ క్రీమ్లు, నెయిల్ పాలిష్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్కు చెందిన ప్రీమియం ఆల్కహాల్స్, రమ్, జిన్, వోడ్కా, బ్రాందీ, టకీలా వంటి వాటిపై సుంకాలు తగ్గనున్నాయి. స్కాచ్ విస్కీపై టారిఫ్ 150 నుంచి 75% తగ్గుతుంది. 10 ఏళ్లలో 40% పరిమితమవుతుంది. బ్రిటన్ నుంచి పూర్తిగా తయారై దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై టారిఫ్లు 110 నుంచి క్రమేణా 10% పరిమితమవుతాయి. బ్రిటన్ నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే వెండిపై టారిఫ్ను 10 ఏళ్లలో 0కు చేరుస్తారు. తొలిసారిగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 40,000కు పైగా అధిక విలువగల కాంట్రాక్టులకు బ్రిటన్ కంపెనీలు బిడ్ వేసేందుకు వీలు కల్పించనున్నారు. ఇదిలా ఉంటే భారత్తో పాటు చైనాకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అమెరికా. ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ట పరిమితిని 500% సుంకాలను 100%కి తగ్గించింది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు ఇంధన ప్రాజెక్టులే లక్ష్యంగా చేసుకుని బిల్లును తీసుకువచ్చారు. ఇప్పుడు సవరించిన ఈ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది. ఇటీవల మృతి చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని ఆర్థిక బంకర్ బస్టర్గా అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఈ బిల్లులో సుంకాల పరిమితిని సవరించి 100%కి తగ్గించడం భారత్కు ఊరటనిస్తోంది.